ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే తీసుకోకు. ఎందుకంటే తర్వాత నువ్వు నీకు తెలియకుండానే వాళ్లకి బానిసలా మారిపోతావు. తీసుకున్నప్పుడు తెలియదు, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు తీసుకున్న ఆ ఉచితం నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చి వాళ్లకి కట్టు బానిసలా చేస్తుంది. నీ సర్వ హక్కులు తీసుకువెళ్లి అవతలి వాళ్ల చేతిలో పెడుతుంది. అలాంటి బ్రతికెందుకు? నీది అనుకున్నది ఒక్క పూట తింటే చాలు. ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడికి ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు తీసుకుని ఆధారపడ్డావో అప్పుడు అంతా నీ చేయి జారినట్టే. ఇవాళ నిన్ను రమ్మన్నారు కదా అని వెళ్లి వాళ్ల పంచన చేరావు అనుకో, రేపు నీ కష్టాన్ని కూడా వాళ్ల భిక్ష అని చెబుతారు. పబ్బం గడిచిపోతుంది కదా అని పంచన చేరావు అనుకో, రేపు నువ్వు తినే ప్రతి మెతుకు వాళ్లు పెట్టిన భిక్ష అని చెబుతారు. ఆకు మొత్తం వడ్డించి ఆకు చివరన చెయ్యి కడిగిపోతారు. నీకు చేసే సహాయాన్ని కూడా వాళ్ల గొప్పని ప్రదర్శించడానికి వాడుకునే గొప్పవాళ్ల చుట్టూ నువ్వు తిరగొద్దు. ఎందుకంటే నువ్వు వాళ్ల దయతో బతుకుతున్నావు అనే ముద్ర నీకు అవసరం లేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎకరం పోయినా నికరంగా బ్రతుకు. అప్పుడే కనీసం చనిపోయినప్పుడైనా ప్రశాంతంగా చావగలవు. గుర్తుపెట్టుకో.